హాయ్ హలో నమస్తే నేను నగీనా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అండి యూపీవీసీ స్టాండ్స్ ఏవైతే మనం ఇంట్రడ్యూస్ చేసామో కొత్తగా లాంచ్ చేసామో వాటికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే మన ఎంటీఎం ఆర్గానిక్ గార్డెనింగ్ స్టోర్ నుంచి పర్చేజ్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడండి ఒక కస్టమర్ ఒక 2 స్టాండ్స్‌ని కస్టమైజ్ చేయించుకున్నారు. ఇవే కాకుండా మిగతా నార్మల్ స్టాండ్స్ కూడా తీసుకున్నారు. బట్ ఈ 2 కూడా కస్టమైజ్ చేయించుకున్నారు. అవి ఏంటనేది చూపిస్తాను. అలానే వాటిని ఏ విధంగా ఫిక్స్ చేసుకోవాలి అంటే చాలామంది మనకి క్వైరీస్ వస్తున్నది. మనం ఎలా అసెంబుల్ చేసుకోవాలి? చాలా కష్టంగా ఉంటుందా? అనే అన్నీ కూడా అడుగుతున్నారు. సో, ఇది మీకు చూపిచ్చేద్దామని చెప్పి ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. సో, ఫస్ట్ స్టాండ్ అండి. సింగిల్ స్టాండ్ ఏదైతే 20 అంగుళాలు అని చెప్పానో ఆ స్టాండ్‌కి ఇట్లా చిన్న క్రీపర్ నెట్ రావాలి అన్నట్టుగా అడిగారు. సో, దానికి సంబంధించి ఆ చిన్న స్టాండ్‌కి ఇట్లాగా పైన క్రీపర్ నెట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. సో, దాని మీద అండి ఇలా మనం పాట్ పెట్టుకుంటే అది అడ్డు రాకుండా ఉండడం కోసమని అంత లెంత్ అనేది కింద వదిలేసి పెట్టేసామన్నమాట. సో, ఇక్కడ 12-16 ఇంచ్ పాట్ వరకు ఈ స్టాండ్ మీద పెట్టుకుంటే పైనుంచి అది అల్లుకుంటుంది. సో, అదొక మోడల్ అండి. తర్వాత సెకండ్ మోడల్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్‌కి సంబంధించిన మోడల్ ఇది. అలానే ఈ స్టాండే కదండి. ఏ స్టాండ్ అయినా మేము మాక్సిమము ఇలా ఫ్రేమ్‌తోనే పంపిస్తాం. జస్ట్ ఇలా లెగ్స్ అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ లెగ్స్ అనేవి జస్ట్ ఆ హోల్‌లో పెట్టేసి ట్యాప్ చేయండి గట్టిగా. అవి సెట్ అయిపోతాయి. వీటికి ఎటువంటి గమ్ కూడా అవసరం లేదు. ఒకవేళ గమ్ పెడితే ఏమవుతుందంటే మళ్ళీ మనం ఒకవేళ వీటిని తీసేసి మళ్ళీ పక్కన పెట్టుకోవాలంటే ఆ ఫెసిలిటీ ఉండదు. సో, గమ్ పెట్టేస్తే. కాబట్టి గమ్ లేకుండా మనం వీటిని ఇలా ఫిక్స్ చేసుకుంటేనే కరెక్ట్. అవసరమైనప్పుడు వాడుకొని, అవసరం లేనప్పుడు వాటిని తీసేసి మనం పక్కన కూడా పెట్టేసుకోవచ్చు. సో, అలాగా ఇక్కడ కింద వీటి లెగ్స్‌ని ఫిక్స్ చేసేసాము. ఆ తర్వాత ఇది డ్రాగన్ ఫ్రూట్‌కి సంబంధించిన స్టాండ్ కాబట్టి పైన పందిరిలాగా వస్తుంది. సపోర్ట్‌గా 4 వైపులా ఈ పైప్స్‌ని ఫిట్ చేసుకొని, ఆ తర్వాత పైన పందిరికి ఈ ఫ్రేమ్‌ని పెట్టేసుకోవడమే. అది పెట్టేసిన తర్వాత ట్యాప్ చేయండి గట్టిగా. సో, సెట్ అయిపోతుంది. లూజ్‌గా ఉంటుంది. ఇలాంటివేమి ఉండవండి. కరెక్ట్‌గా సెట్ అయిపోతాయి అందులో. ఒకసారి మనం సరిగా అన్నీ పెట్టేసుకొని ఒకసారి గట్టిగా ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మధ్యలో డ్రాగన్ ఫ్రూటు అల్లుకోవడానికి మధ్యలో ఒక పైపు ఇదిగోండి మేమే ఇలా థ్రెడ్ కూడా చుట్టేసిస్తాము. ఇలా కుండీ పెట్టేసుకొని దానిపైన ఆ తర్వాత ఈ ఇచ్చిన పోల్‌ని పైన ఫిక్స్ చేసేసుకోవడమే. సో, ఇవి కస్టమైజ్డ్ కాబట్టి వీటికి ఇలా మీరు సెట్ చేసుకోవాల్సుంటుంది. నార్మల్ వాటికైతే జస్ట్ లెగ్స్ నేను ఇందాక చూపించినట్టు అవి అలా పెట్టేసుకోవడమేనండి. ఈజీగానే ఉంటుంది. సో, అదండి. ఇవి ఈ 2 కూడా కస్టమైజ్డ్ స్టాండ్స్. మీకు కావాలనుకుంటే గనక దీనికి సంబంధించిన ప్రైస్ అనేది సింగిల్ స్టాండ్ క్రీపర్ స్టాండ్ వచ్చేసి రూ. 899 మాత్రమే. అలానే డ్రాగన్ ఫ్రూట్‌కి సంబంధించిన స్టాండ్ అది రూ. 1849 మాత్రమే.